ఫ్రెండ్స్, ఇప్పుడు మనము అమరమ్మ అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాము. అమరమ్మ అక్క అయితే అక్కడ భోంచేస్తుంది. అక్క నమస్తే అక్క. అమరమ్మ అక్క బాగుండవు అక్క? బాగుండవు అక్క? ఏం చేస్తాను అక్క? అన్నం తింటాను. మేకలకాడ పోలేదక్క? పోయేసి వచ్చినావు? పోవాలా? మార్నింగ్ పోయి వచ్చినావు. అన్నం టైం అయింది, వచ్చి అన్నం తింటాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అమరమ్మ అక్క వాళ్ళ ఇల్లు ఎంత బాగుంది, నీట్గా ఉంది. బాగా మొత్తం సామాన్లు మొత్తం అనేది ఒక ప్రైవేట్ విధానాన్ని అయితే పాటించింది అమరమ్మ అక్క. చూడండి అక్కడైతే సామాన్లు ఎంత నీట్గా సర్దిందో. అదైతే బీరువా చూడండి. సింప్లిసిటీగా అనేది అమరమ్మ అక్క వాళ్ళ ఇల్లు అయితే ఉంది. చాలా సింప్లిసిటీగా ఉంది. అక్క అయితే భోంచేస్తుంది. మధ్యాహ్నం మేకల దగ్గర పోతుందంట. అక్క నమస్తే అక్క. హాయ్ చెప్పక్క అందరికి. చాలా రోజుల తర్వాత కనిపిస్తాను అని అడుగుతాను అక్క అంతా. అమరమ్మ అక్క అంటే ఆ అక్క బిజీ అయిపోయింది అని చెప్పింది. తిన్నావు అక్క? తింటాను అక్క? ఏమేమి తింటాను అక్క? అన్నము ఏ ఊరగాయ? మామిడికాయ ఊరగాయ లేకపోతే టమాటా ఊరగాయ? టమాటా ఊరగాయ. వేడి అన్నము టమాటా ఊరగాయ తింటాను అక్క. ఎట్లుంది అక్క? మిక్సప్ అంత అన్నంలో బాగుంది అక్క. అందరూ అడుగుతాను అక్క అమరమ్మ అక్కది వాళ్ళు కోవిటర్లు అయితే అక్క కనిపించలేదే అని అడుగుతాను. కానీ అక్క ఇప్పుడు బిజీగా ఉంది, కనిపించలేదా అని చెబుతాను. కాదక్క 22వ తేదీ 22వ తేదీ మా కొడుకు ఇది బర్త్డే అక్క. అందుకు రావాలని నేను కోరుకుంటాను. 22వ తేదీ అని పిలిచేదానికి వచ్చినక్క. ఏమనుకోద్దు. 22వ తేదీ ఆదివారం బర్త్డే మా కొడుకుదే. కంపల్సరీ మీరు రావాలక్క. వచ్చి కొడుకుని ఆశీర్వదించండి. వస్తావు కదా బర్త్డేకి? హాయ్ చెప్పు అందరికి. 22వ తేదీ బర్త్డే మా కొడుకు. అందుకే అమరమ్మ అక్కని పిలుద్దామని వచ్చాము. ఏమనుకోద్దక్క, దాని గురించి వచ్చిన. బాయ్ అక్క. హాయ్ ఫ్రెండ్స్. ఓకే బాయ్. చూడండి అమరమ్మ అక్క ఇల్లు.